అవినీతి అన్నటువంటి ఆరోపణలను కొన్ని ఇష్యూల్లో నమ్ముతున్నారు, కొన్ని విషయాల్లో నమ్మట్లేదు జనం. దానికి సాక్ష్యం ఇప్పుడు కవిత, కేజ్రీవాల్. కవిత అరెస్ట్ అయింది. ఆ తర్వాత ఆ సింపతి తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితికి వచ్చిందా? నథింగ్. ఫైనల్గా ఏం జరిగింది? బీఆర్ఎస్ పరిస్థితి ఎందాక వచ్చింది అంటే చివరికి ఒక్క సీటు కూడా పార్లమెంట్లో రాకుండా జీరోకి పరిమితం కావడం. దాని మీద కనీసం కేసీఆర్ ఇప్పటిదాకా మాట్లాడలేదు, కేటీఆర్ ఇప్పటిదాకా మాట్లాడలేదు, హరీష్ రావు మాట్లాడలేదు. ఎందుకు జరిగింది అన్నట్టు అసలు సమీక్షించుకుంటున్నారా కూర్చుని అంటే నథింగ్. అంటే కవిత అవినీతిని జనం అంగీకరించినట్ట లేదా మరింకేదైనా? ఇది ఒక ఆస్పెక్ట్. సింపతి అయితే రాలేదు. రెండవది ఏదైతే కేజ్రీవాల్ అరెస్ట్, ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో జైల్లో ఉన్నాడు. ప్రజలందరూ సింపతితో వస్తారనుకున్నారు. అక్కడ పొత్తులు పెట్టుకుని మరీ నడిచారు. కాంగ్రెస్, ఇటు పక్కన ఆమ్ ఆద్మీ పార్టీ ఒకనాడు పూర్తిగా విభేదించి ఏ కాంగ్రెస్కి వ్యతిరేకంగా అయితే తన పార్టీ పెట్టారో అలాంటి కాంగ్రెస్తో కలిసి పొత్తు పెట్టుకుని ప్రయత్నించినా అక్కడ 7 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం అన్నటువంటిది కీలకం. ఓవరాల్గా చూసుకుంటే ఈ 2 ఉదంతాల్లో కూడా ఈవెన్ అదే పంజాబ్లో క్రిందటిసారి 4 స్థానాలు పార్లమెంట్ గెలుచుకుంటే ఇంకోటి పోగొట్టుకుని ఇప్పుడు 3 స్థానాలకే పరిమితం కావడం. టోటల్గా 3 వచ్చి నేను సంబరపడాలా, 1 కోల్పోయిందని బాధపడాలా? దాదాపుగా 13-12 పోటీ చేసి చివరికి 3కే పరిమితమైంది అనుకోవాలి. అంటే సానుభూతి అన్నది కరువైంది. జనం వాళ్ళిద్దరి విషయంలో ఎలాంటి సానుభూతి చూపించాల.